వాలేకుం నమస్తే. ఈరోజు వీడియోలోని మీరు టొమాటో పచ్చడి చేయాలి అనుకుంటే ఒకసారి ఈజీగా ఇలా చేసేయండి. చాలా బావుంటుంది. అలాగే ఇది టిఫిన్‌లోకి, రైస్‌లోకి చాలా చాలా బావుంటుంది. ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే నేను ఒక కేజీ వరకు టొమాటోలని తీసుకున్నాను. అలాగే బాగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాని పైనున్న ముటుకల్ని తీసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనము ఇలాగ ఎండలో కాకుండా, ఉడకబెట్టకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి నిల్వ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు ఉంటుంది. లేదు అనుకుంటే ఒక వారం, 10 రోజుల వరకు బయటనైతే ఉంటుందండి. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మిక్సీ పట్టించుకోవాలి. ఇలా ముక్కలన్నీ సగం వేసేసుకొని ఇందులోనే నేను ఒక 6 లేదా 7 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అర కేజీ టమాటీలకి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేనిక్కడ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి 6 వరకు తీసుకోవచ్చు. మనం ఎక్కువ కారం తినాలి అనుకుంటే 7 వరకైనా వేసుకోవచ్చు. అలాగే నేనిక్కడ కల్లుప్పుని 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇందులోనే ఎల్లుల్లిపాయలు 2 వరకు వేసుకున్నాను. హాఫ్ కేజీకైతే ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలాగా వేసుకుంటే మనకి గ్రైండ్ అవ్వదనమాట. ఇప్పుడైతే నేను ఇలా మిక్సీ పట్టించుకున్నాను. మిగతా బ్యాటర్‌ని కూడా వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్‌లోని మనం పల్స్ 1, 2 సార్లు ఇచ్చుకుంటూ మనము కచ్చాబచ్చాగాని చేసుకోవచ్చు. లేదంటే మనం ఇలా చూపిస్తున్నాను గదా! ఇది విధంగా వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని పావువంతు వరకు నూనె వేసేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చిలు 6 లేదా 7 అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, ఎల్లుల్లిపాయలొచ్చేసి ఒకటి మొత్తాన్ని తుంచి వేసేసుకోండి. అలాగే వేగిన తర్వాత ఇందులోనే ఇంగువను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. అది బాగా కలిపేసుకొని ఇందులోనే ఆవాలు, మెంతులు వేయించి చేసుకోవాలి పౌడరు. ఆ పౌడర్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఇలాగ ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంటలోనే ఫస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీడియం మంటలో పెట్టేసుకొని కొద్దిగా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇదే విధంగా వస్తుంది. ఉడికించుకోవాలి. ఒక పావు గంట అయితే పడుతుంది మనకి ప్రాసెస్ మొత్తం అవ్వడానికి. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత మన టొమాటో మొత్తము ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతుంది. ఇదే విధంగా మనం చిన్న మంటలోని ఉడికించేసుకొని ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది అంతే అండి. ఎంతో ఇష్టమైన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది. మనకి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏదైనా కంటైనర్‌లో గానీ, ప్లాస్టిక్ బాక్స్‌లో గానీ వేసేసుకోవచ్చు. చూసారు కదా! దగ్గరికైతే ఇంకొంచెము బాగా తిక్కుగా వస్తుంది. ఇప్పుడు నేను రైస్‌లో గూడా వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బావుంది. ఇది ఇడ్లీ, అలాగే మనకి రైస్‌లో గూడా చాలా బావుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.